ఒక మనిషి 4 రకాల గోల్స్తో జీవించాలి అనేది మనకు పెద్దలు నేర్పిన నానుడి. పుట్టిన ప్రతి వ్యక్తి ప్రొఫెషన్లో రాణించాలి, ప్రొఫెషనల్ గోల్తో బతకాలి, నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న వ్యాపారం, నమ్ముకున్న ప్రొఫెషన్లో ఉన్నతమైన స్థాయి దాకా వెళ్ళాలనేది కోరుకోవాలి. దాంట్లో మా బొత్స కృష్ణకుమార్ గారు 100% దాంట్లో సక్సెస్ అయ్యారు. రెండోది ఫ్యామిలీ గోల్. కానీ ఈరోజు బొత్స కృష్ణకుమార్ గారు ఫ్యామిలీ గోల్లో కూడా ఈరోజు 100% అచీవ్మెంట్. ఎక్కడ చెల్లి చనిపోయింది, ఎప్పుడు ఆమెను గుర్తుపెట్టుకుంది ఎవరు? ఈరోజు ఆమె చూడదు, ఆమెకి ఎంత ఆస్తి ఉందో మనకు తెలీదు. కానీ తోడబుట్టిన చెల్లి చనిపోతే ఆమె పేరు మీద ఆమెకి కీర్తి రావాలని తపన పడుతున్నటువంటి ఆడపడుచిన సంజమ్మ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కావలి నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా, ఈ కావలి అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా, ఈ కావలిని అభివృద్ధి చేయాలని తపన పడుతున్న వ్యక్తిగా, ఎక్కడ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ తప్ప ఇండస్ట్రీలు నోచుకున్నటువంటి ఈ ప్రాంతంలో, పల్లె ప్రాంతాల్లో, బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ప్రాంతాల్లో, కష్టాన్ని నమ్ముకున్న మా రైతాంగం సోదరులు నివసించేటువంటి ప్రాంతాల్లో, ఈ ప్రాంతం అభివృద్ధిలో ఎంతో కొంత సేవ చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలుపుతో నాకు చేతిలో చేసి తోడుగా నా ముందుకు వచ్చి ఈ ప్రాంతంలో కొంత నేను కూడా మీకు తోడుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ముందుకు వచ్చినటువంటి కృష్ణకుమార్ గారి దంపతుల్ని నేను హక్కును చేర్చుకున్నాను, వాళ్ళని ఆదరిస్తున్నాను. నా తండ్రి కంటే ఎక్కువగా వాళ్ళని గౌరవించుకుంటూ వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున వాళ్ళు చేసేటువంటి ప్రతి దానికి కూడా, ఇందాక ఆయన అన్నాడు నేను ఎమ్మెల్యే హోదాలో రాలా, ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఏ పని చేసినా కూడా కావలికి సేవకుడిగా చేస్తున్నా, ఆయన చేసే సంకల్పానికి, ఆయన చేసే దాతృత్వానికి మేము తల వంచి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నా ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు ఆ దాతృత్వం ఉంది. అందరి దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే వాడి పటం కూడా కొద్ది కాలానికి పిల్లలు ఇంట్లో పటాలు కూడా పెట్టని రోజులు చూస్తున్నాం. చనిపోయిన ఆస్తుల కోసం బిడ్డలు కొట్టుకున్నటువంటి రోజులు చూస్తున్నాం. కానీ చనిపోయిన తర్వాత చిరంజీవిగా మిగిలేవాడు నిజమైన పరిపూర్ణమైన మనిషి. చాలామంది ఇండియాలో కోటీసులు చనిపోతే వాళ్ళ పేర్లు గుర్తులేవు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు ఇప్పుడు కూడా గుర్తున్నాడు. ఈ దేశానికి అహింసా మార్గంలో సేవ చేసిన మదర్ తెరీసా గుర్తుంది. రేపు కూడా బొత్స కృష్ణకుమార్ దంపతులు ఈరోజు బాగుల మండలంలో ప్రజలందరికీ గుర్తుంటారు. మీరు చేసిన సేవ, మీ వెనక డబ్బు ఉందో ఊరు చూడలా, మీ డబ్బును ఊరు గౌరవించరు, మీ డబ్బును చూసి వాళ్ళందరూ మీ సేవను చూసి ఈరోజు మేమందరం కూడా మా ఎమ్మెల్యే పదవిని కూడా పక్కన పెట్టి మీకు లొంగాం. అంటే డబ్బు కంటే కూడా మానవత్వానికి విలువిస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని సేవలు చేస్తున్నాం. ఆ సేవల్లో మీరు మునిగి తేలాలని, ఇంకా కూడా మీకు కావలి ప్రాంతానికి మీరు అభివృద్ధి చేయాలని 3 సంకల్పాల్లో, 1 ఆరోగ్యం, 2 విద్య, 3 దేవాలయాలు, ఈ 3టిని మీరు పుణికిపుచ్చుకుని ముందుకు పోతుంటే మీ వెనక మేము అందరం కూడా నడుస్తామని, ఈ సేవలు మా బోగల మండలానికి ఇవ్వాలని. ఎందుకంటే నిరాదరణకు గురైనటువంటి మండలం ఏదన్నా ఉందంటే బోగోలు మండలం. కారణం, ఒకప్పుడు నెల్లూరు జిల్లాకి తలమానికమైనటువంటి మండలం ఏదన్నా ఉందంటే బోగోలు మండలం. అందరి రైల్వే పరంగా అందరికి కూడా కీర్తిని తెచ్చిన బోగోలు ఈరోజు అపకీర్తిని మూట కట్టుకొని ఈరోజు వెనకబడిపోతున్న తరుణంలో మీరంటూ ఒక ఆణిముత్యంగా ముందుకొచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంటే, ఒకవైపున ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఆ హిందూ దేవుడైన ప్రసన్న దేవుడు ఆశీస్సులు ఈ బోగోలు మండలంలో ఉంటాయనే తట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఫిబ్రవరి 28, 2025 సంవత్సరంలో లెటర్ పెట్టాను. కావలిలో బొత్స కృష్ణకుమార్ అనేటువంటి వాళ్ళు, ఆమె డాక్టర్గా ఉండి కావలిలోనే చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి, వాళ్ళు సొంత ఖర్చులతో వాళ్ళు కట్టించడానికి పూనుకున్నారు. తప్పకుండా మనం కోవురుపల్లిలో ఉన్నటువంటి పిహెచ్సిని ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఆయన దానికి అంగీకరించాడు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.